ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః ద్వితీయోऽధ్యాయః సాంఖ్యయోగః. 36వ శ్లోకం. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. నిఘంటువు. తవ నీ యొక్క, అహితాహ శత్రువులు, తవ నీ, సామర్థ్యమును, నిందంతః నిందించుచు, బహూన్ అనేకములైన, అవాచ్యవాదాన్ అనరాని మాటలను, చ కూడా, వదిష్యంతి పలికెదరు, తతః అంతకంటేను, దుఃఖతరం అధికమైన దుఃఖము, కిమ్ను ఇంకా ఏముండును. పార్థ, నీ శత్రువులు నీ యొక్క సామర్థ్యమును గురించి అనేకములైన నిందాపూర్వకములకు అనరాని మాటలను పలికెదరు. అంతకు మించిన దుఃఖము మరి ఏమున్నది. ఫల్గుణ, నీకు మేలు కోరని నీ శత్రువులు, అంటే నీవు ఈ యుద్ధము చేయక వెనుదిరిగినచో రణరంగమందు నీకు గల సామర్థ్యమును గురించి తేలిక భావంతో అనేకములైన అనకూడని మాటలు అంటారు. నిన్ను పిరికివానిగా ప్రచారం చేస్తారు. శత్రువులు యుద్ధానికి తరలి వచ్చినప్పుడు వారిని ఎదుర్కొనడమే సుక్షత్రియ ధర్మం. సామాన్య ధర్మం వేరు, రాజధర్మం వేరు. రాజధర్మం అవసరమైన సమయంలో దండనీతిని ఉపయోగించక తప్పదు. ఆతతాయిలైన శత్రువులను వధించడం ఏమాత్రము దోషము కాదు. యజ్ఞ యాగాది పవిత్ర కార్యములందు జంతు హననము ఏ విధముగా హింసగా పరిగణించబడదో అదే విధముగా ధర్మ సంగ్రామమునందు శత్రు సంహారము దోషయుక్తము కాదు. పైగా యుద్ధము చేయకపోవటయే దోషము కాగలదు. ధర్మశాస్త్రాలు కూడా ఈ విధంగానే చెబుతున్నాయి. ప్రజారక్షణ, రాజ్యాన్ని శత్రురాజుల నుంచి రక్షించడం, అందుకోసం అవసరమైతే యుద్ధం చేయడం తప్పు కాదని, అంటే ఆనాడే కాదు ఈనాడు వర్తించేవే. ఈ శ్లోకాలలో శ్రీకృష్ణుడు కౌంతేయుని అనవసరపు కయ్యానికి పురుగు కొల్పుచున్నాడు అని మనం ఈ సందర్భంలో భావించకూడదు. అహింసా సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ మొదలగు వారు కూడా అహింస అనగా పిడికితనము లేక శత్రువులు దురాక్రమణను అంగీకరించడం కాదని, అటువంటి సమయంలో ప్రజారక్షణ కొరకు యుద్ధం చేయవచ్చని, ఆత్మగౌరవాన్ని పణం పెట్టడం అంతకన్నా కాదు, అహింస అనగా పిరిగితనము కాదు, శత్రువులకు తల ఒగ్గటము కాదు, బానిసలుగా జీవించటము కాదు. అహింసా సిద్ధాంతం అన్యాయంగా ఇతరులను హింసించవద్దనే మనకి బోధ చేస్తుంది. కానీ దురాక్రమణదారులను, అధర్మపరులను తరిమికొట్టమనే కూడా చెప్తుంది. ఈ సమయంలో అర్జునుడు యుద్ధం చేయనట్లయితే అర్జునుని ఔదార్యాన్ని శత్రువుల పిరిగితనంగానే భావించే ప్రమాదం ఉన్నది. ఈ శ్లోకంలో సామర్థ్యం అంటే ఆపదల యందు ధైర్య గుణాన్ని విస్మరించకపోవటం, శత్రువులు ఎవరైనా సరే వారిని ధీటుగా ఎదుర్కొనడం. ఒకవేళ అర్జునుడు యుద్ధం చేయనట్లయితే రాజ్యం దుర్మార్గుల వశము అవుతుంది, ధర్మం నశించి అధర్మం అందలమెక్కుతుంది. ఒక్క అర్జునునికే కాక మిగతా పాండవులందరూ అపకీర్తి పాలవుతారు. అపకీర్తి ఈ లోకంలో దుఃఖాన్ని, పరలోకంలో నరకాన్ని కలిగిస్తుంది. అంతేకాదు, ద్రౌపది వస్త్రాపహరణ సమయమందు పాండవులు చేసిన ప్రతిజ్ఞలు ఒక్క అర్జునుని శోకమోహాల వల్లనే ఈ అరిష్టాలన్నీ సంభవించే ప్రమాదం ఉన్నది. కనుక ఏ విధంగా చూచినా యుద్ధమే శ్రేయస్కరం. తవ అహిత అంటే నీ యొక్క మేలును కోరినటువంటి నీ శత్రువులు, నిన్నంతః తమ సామర్థ్యం నీ యొక్క సమర్థతను గురించి తేలిగ్గా, నిందాపూర్వకంగా, అవాచ్యవాదాంశ అనకూడని మాటలు అంటారు. ఆత్మగౌరవం కలవానికి, మహనీయులకు, పూజ్యులకు, ధర్మపరులకు ఇంతకన్నా దుఃఖం కలిగించేది మరొకటి ఏముంటుంది. కనుక ఆలోచించు, శోకమోహాలను, బంధుప్రీతిని వీడి కర్తవ్యాన్ని నిర్వహించు అని పరమాత్మ కర్తవ్యోపదేశం చేశారు. అయితే జయాపజయాలనేవి దైవాధీనాలు కదా. ఈ యుద్ధంలో పాండవులే గెలుస్తారు అని ఎలా నిర్ణయించగలం అనే సందేహం కలుగుతుందనే భావనతో యుద్ధం యొక్క ఫలితాన్ని గురించి వచ్చే శ్లోకంలో మనకి చెప్పడం జరిగింది. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై.
జై భగవద్గీతకు జై. కృష్ణార్పణం.